ఉజ్జాయిని గుడిలో అగ్ని ప్రమాదం అంటూ 12వ పేజీలోని వార్త ఇది. రైతన్నను రచ్చకీడ్చి అంటూ మెయిన్ హెడ్లైన్ గా వేసింది. బజారులో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు అంటూ వార్త. ఇప్పటికిప్పుడు బ్యాంకు రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం, సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం, రైతులపై ఒత్తిడి తెస్తున్న బ్యాంకు అధికారులు, మెదక్ జిల్లాలో రైతులకు లోన్ నోటీసులు అంటూ వార్త. కాంగ్రెస్ మెడలు వంచుతాం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి అంటూ హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇది రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది, ఒక హామీ అయినా నెరవేర్చారా, బ్యాంకర్లు రజాకారులను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు, పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు, ఎకరాకి 25,000 పరిహారం చెల్లించాలి, నేటి నుంచి పంట పొలాల సందర్శన మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి అంటూ వార్త. మొత్తం మీద వీళ్ళు 9 సంవత్సరాలన్నర రైతులను హరిగోస పెట్టిర్రు. రైతులనే కాకుండా తెలంగాణ సమాజం మొత్తానికి వీళ్ళు హరిగోస పెట్టి ఇప్పుడు 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. మొత్తం మీద హరీష్ రావు గారికి జ్ఞానోదయం ఇప్పుడు ఎక్కువైంది అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. సార్, దగా కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ఇక్కడ హరీష్ గారు చెప్తున్నారు. రూపాయలు 2 లక్షల రుణమాఫీ దగా, రైతు కౌలుదారులకు ఎకరాకి 10,000 దగా, వ్యవసాయ కూలికి 12,000 దగా, క్వింటల్ వరికి 500 బోనస్ దగా. హరీష్ రావు గారు ఇంతనన్నా సిగ్గుండి లేదా సోయుండి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటింది, ఇప్పుడు ఒక్క పంట కూడా రాలేదు. మీరు అప్పుడే కాంగ్రెస్ పైన ఏడుపులు మొదలు పెట్టిర్రు. 500 బోనస్ అనేది ఒక పంట కూడా ఇంకా కొయ్యలేదు. మీరు ఇప్పుడు దగా అని పెడుతున్నారు. మీరు 9 సంవత్సరాలన్నర తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతులకు మీరు ఏం చేశారు అంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సార్, దానికి సమాధానం చెప్పండి. కౌలు రైతుదారులకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు, అది ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 అది నరేగా పథకం కింద ఇవ్వబోతాము అని చెప్పారు, అది నడుస్తున్నది ప్రాసెస్ ఆల్రెడీ అంటూ వార్తలుంటే మీరు దగా అని, ఇది అని, అది అని మొత్తం మీద 3 నెలల్లోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మొత్తం మీద ఎడారిగా మారిపోయింది. తెలంగాణకు మేమే చేసినాము, నేను మా మామ మా బామర్దే చేసిండు, వేరే వాళ్ళు చేయలేదు అని మీరు చెప్పుకుంటున్నారు. గొప్పలకు పోయి ఎక్కడెక్కడనో పోతున్నారు. చిట్ట చివరికి మీ మామ కూడా చెప్పడం జరిగింది, వెలుగులో ఇచ్చింది, అది వెలుగు పత్రికలో వేసింది, ఈసారి మీరు పార్లమెంట్ ఎలక్షన్ల బరిలోనే మీ ఫ్యామిలీ దూరంగా ఉంది అంటూ వార్తలు ఉన్నాయి. సార్, ఇక మన చరిత్ర మనం చెప్పుకుంటే ఇప్పుడు నడవది, ఆ చరిత్ర కాలం ఖతమైపోయింది. మీ చరిత్రని చూసి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పుడు బ్యాండ్ బాజా, రిటైర్డ్ అయితే నగదు ఇవ్వరు. నమస్తే తెలంగాణ పత్రికలో చూడండి, బ్యాండ్ బాజా, రిటైర్డ్ అయితే నగదు ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపుకు ఖజానా ఖాళీ. 31 నుంచి పదవి విరమణ షురు. వచ్చే 5 ఏళ్లలో 44,000 మంది రిటైర్డ్, వేతనాలు పెన్షన్లకే రూపాయలు 55,000 కోట్లు. రిటైర్మెంట్ తో మరో 40,000 కోట్ల భారం. జీపీఎఫ్ గ్రాడ్యుటీ పెన్షన్ బాండ్ల రూపంలో చెల్లించే యోచనలో సర్కార్. మొత్తం మీద ఈ పరిస్థితి రావడానికి, ఇది చేయడానికి మీ మామనే కారణము. మీ మామ 9 సంవత్సరాలన్నర పాలనలో రిటైర్డ్ కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే ఎవరైతే ఒక ఆఫీసర్, ఆర్టీసీ తీసుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత విద్యాశాఖ అనేది తీసుకుందాం, రిటైర్డ్ కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్లకు 2 సంవత్సరాలు పొడిగిస్తూ ఇలా మీ మామనే చేయాల్సి వచ్చింది. మీ మామ చేసిన పనికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన భారాలు పడడానికి మీ మామనే సూత్రధారి, పాత్రధారి అని ఏవైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయీస్ అనుకుంటున్నటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రంలో
ఎవరైతే అనలిస్టులు ఉంటారో అనలిస్టులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆర్టీసీ డ్రైవర్ ఒకతను రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నాడు, రిటైర్మెంట్ 60 ఏళ్ళకి అయిపోతుంది అనగా వాళ్ళకు అదనంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టబెట్టి బలవంతంగా వెట్టి చాకిరి చేపించినోడు మీ మామ. అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారే ఈ పని చేశారు. కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు అదే ప్రభావం పడుతుంది అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. సార్, వచ్చే 5 ఏళ్లలో పదవి విరమణ పొందే వారు 2024లో 8,194 మంది, అదే 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, మార్చి నుంచి డిసెంబర్ వరకు 2027లో 8,917 మంది ఉంటారు, 2028లో 8,496 మంది అంటూ ఇక్కడ పట్టిక వేసి మరి చూపిస్తుంది. మొత్తం మీద 40,051 మంది రిటైర్డ్ అవుతారు అంటూ ఇక్కడ పట్టిక వేసి మరీ చూపిస్తుంది. ఇది సంవత్సరం ఉద్యోగులు అంటూ వార్త. 5 సంవత్సరాలలో 40,051 మంది ఓన్లీ ఉన్నారు అంటే వైద్య శాఖ గాని, విద్యాశాఖ గాని, ఇతర శాఖల్లో పనిచేసే వాళ్ళు చాలా మందికి ఇదే భారం పడింది, ఇలాగే ఉన్నారు అంటూ అంత శాపానికి అంతమంది ఉసురు తగలడానికి మీ మామే కారణము. మీ మామ చేయకుంటే ఇదంతా ఇంతగానం పెండింగ్ లో ఉండేది కాదు. మీదికెళ్ళి ఇప్పుడు ఈ 55,000 కోట్ల రిటైర్మెంట్, మరో 40,000 కోట్ల భారం ఎక్కడి నుంచి పడుతుంది వీళ్ళపైన అంటే ఈ భారం పడడానికి కారణం కూడా మీరే. ఎట్లా కడతారు అని ఇంకా పత్తిత్తు లెక్క చెప్తున్నారు. మీరు చేసిన తప్పు మీరే, ఎట్లా తీసుకొచ్చి కడతారు వీళ్ళకు అని చెప్పేది కూడా మీరే. ఈ పత్రిక, ఈ నమస్తే తెలంగాణ పత్రిక అన్నారు దీనికి. ఇది కేసీఆర్ ఎచ్చగుంటే ఎచ్చగా చూపిస్తుంది, కేసీఆర్ పచ్చగుంటే పచ్చగా చూపిస్తుంది. కేసీఆర్ ఆనందంగా ఉంటే వార్తలన్నీ ఆనందంగానే ఉంటాయి, కేసీఆర్ దుఃఖంలో ఉంటే వార్తలన్నీ ఏదో అయోమయంలో ఉన్నట్టు, దుఃఖంలో ఉన్నట్టే వార్తలు ఉంటాయి. ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% డిఏ, త్వరలో బకాయిలన్నీ చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవ్వాల్సింది 51.5% కాగా 43.2%గా స్థిరీకరణ. ఆశించిన స్థాయిలో జీతం పెరగలేదన్న నిరాశలో ఉద్యోగులు అంటూ వార్త. ఇది మొత్తం మీద ఎంత ధ్వంసం చేయాలనో అంత చేసి పడేసి ఇప్పుడు గడ్డ కూసుండి ఇంకా వాళ్ళకి ఇది చేయలేదు అది చేయలేదు అంటూ వార్తలు. అయినా ప్రభుత్వ ఉద్యోగులు ఆ తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి సంబంధించినందుకు కొంత నారాజుగానే ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో జీతాలు పెరగలేదు, డిఏలు పెరగలేదు, అరొకర ఎంతో కొంత పెరిగింది అని నిరాశలోనే ఉన్నారు అంటూ వార్త వేసింది. ఇది 2వ పేజీలోని వార్త. బీసీ వర్సెస్ రెడ్డి, కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదం, పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం అంటూ వార్త. రచ్చకెక్కితే చర్యలుంటాయి, పిసిసి హెచ్చరిక. పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకేనా? కోమటిరెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం? మహేష్ గౌడ్ పై బీసీ నేతల మండిపాటు. మున్నూరు కాపు నేతలే టార్గెట్, క్రాంతి కుమార్ అంటూ వార్త. మొత్తం మీద కాంగ్రెస్ లో ఏ పంచాయతీ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒకటి గెలుకుదామని అలా పంచాయతీలు వేస్తున్నది. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మీకెందుకు సార్ అంతా? మీ పార్టీని మీరు చక్క చేసుకోండి, మీరు పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బతికించుకోండి. మీ బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది, ఆ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాంగ్రెస్ డబుల్ గేమ్, ఓవైపు ఎంఐఎంతో దోస్తీ, మరోవైపు ఎంబీడీతో చర్చలు. హైదరాబాద్ పార్లమెంట్ పై కన్ను, ఎంఐఎం ను ఓడించాలని ప్లాన్. మొత్తం మీద ఎంఐఎం పార్టీ అనేది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకల చేరడం వాళ్ళకి అలవాటే. ఎంఐఎం పార్టీకి ఇప్పటి నుంచే కాదు, వెన్నతో పెట్టినటువంటి విద్య వాళ్ళది. వాళ్ళు ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ సంకలోకి వాళ్ళు ఎక్కడం ఖాయం. ఇద్దరు అన్నదమ్ములు ఆ ఎంఐఎం పార్టీ, ఆ పార్టీ పేరు చెప్పే దేశం మొత్తం వాళ్ళు చలామణి అవుతారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆ హైదరాబాద్ తప్పి వేరే కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా మనుగడలోకి రాదు ఆ పార్టీ. కేవలం హైదరాబాద్ కి పరిమితమైన పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఎప్పుడు ఏ పార్టీని టార్గెట్ చేయదు, కేవలం తన స్వలాభాల కోసం, తన సొంత ఉపయోగాల కోసం మాత్రమే పనిచేసే పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఎంఐఎం పార్టీ మాత్రమే. ఎంఐఎం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతోనే జత కట్టి ఉంటుంది.
వాళ్ళకు లేకుంటే నిద్ర పట్టదు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది సార్. ఎంఐఎం అంటే అంత ప్రజల్లో అర్థం వచ్చేసింది. ముస్లింలు సహితం ఆ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం మతం పేరు చెప్పి ఎన్నికలు సాగవు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం మన దేశం కాబట్టి ఇక్కడ అన్ని కుల మతాలకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి పార్టీలే మనుగడలోకి వస్తాయి. ఏ పార్టీ కూడా తమ తమ మతాన్ని. అయితే ఎంఐఎం విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ అయిపోతారు. సుదీర్ఘంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 9 సంవత్సరాలన్నర వాళ్ళ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరడం వీళ్లకు వెన్నతో పెట్టినటువంటి విద్య అది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. బీఆర్ఎస్ టికెట్లలో బీసీలకు పెద్దపీట అంటూ వార్త. నిన్న గడ్డం హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద నిన్న ఒక క్యాండిడేట్ ని డిక్లేర్ చేసిర్రు. మీరు చేస్తున్నదే మేం చేశాం, ప్రభుత్వ ఆదేశాల మేరకే పనులు, మా ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటి, మనం పోలీసులం, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చిన జూన్ జూలైలో హైదరాబాద్ కు వస్తా, ఒక పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. మొత్తం మీద ఆయన ఏమంటున్నారంటే మీరు చేస్తున్నదే మేం చేశాం, ప్రభుత్వం ఆదేశాల మేరకు పనులు వచ్చింది, చికిత్స కోసం నేను అమెరికా వెళ్ళాను, జూన్ జూలైలో వస్తాను అంటూ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటూ వార్త ఇది. మొత్తం మీద ఆయన ఏమంటున్నారంటే పోలీసులో మనం ఒకటే, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చేస్తున్నాం, వేరేదేం చేయట్లేదు, మీరు చేసేదే నేను చేసిన అని సంధాయింట్లు క్షమాపణ చెప్పండి, రూపాయలు 10 కోట్లు చెల్లించండి అంటూ వార్త ఇది. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ కమలంలోకి మైనింగ్ కింగ్, తన పార్టీ సైతం విలీనం అంటూ 12వ పేజీలోని వార్త ఇది. బెంగాల్ మంత్రికి ఈడీ సమన్లు అంటూ సోదాలు జరిగిన 3 రోజుల్లో 2 కేసులతో ఉక్కిరిబిక్కిరి అంటూ 12వ పేజీలోని వార్త ఇది. హోలీ వేడుకల్లో 14 మంది మృతి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఎంపీగా హెడ్గేకు బీజేపీ షాక్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద పేపర్లోని విశేషాలు విశ్లేషణలు ఇవి. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.